గైస్ మనం టుడే లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 74 అనేది డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే సెర్చ్ టుడే మ్యాట్రిక్స్. మనకు ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడు ఇన్పుట్లో అండ్ టార్గెట్ వాల్యూ కూడా ఇస్తాడు. మనం ఇఫ్ ఆ టార్గెట్ వాల్యూ అనేది మ్యాట్రిక్స్లో గింట ఉంటే ట్రూ అని రిటర్న్ చేయాలి, లేదంటే ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఎలా చేయాలో చెక్ చేద్దాం. ఇప్పుడు మనకు నేను ఫస్ట్ ఒక లాజిక్ ఆలోచిస్తే ఫస్ట్ ఒక రో తీసుకుంటున్నా, ఆ రోలో ప్రతి కాలంను చెక్ చేస్తూ వెళ్తున్నా. ఇఫ్ నాకు దీంట్లో దొరకలేదు అనుకో సెకండ్ రోకి వెళ్తా, మళ్ళీ ప్రతి కాలంను చెక్ చేస్తూ వెళ్తా. ఇలా చెక్ చేస్తూ వెళ్తాను అనమాట. ఇఫ్ నాకు అది దొరికిందనుకో ట్రూ అని రిటర్న్ చేయాలి, లేదనంటే ఫాల్స్ అని రిటర్న్ చేయాలి. ఓకే గైస్, మనం ఇప్పుడు కోడ్ చూసుకుందాం. కోడ్ చూసుకుంటే ఇంకా బెటర్ అండర్స్టాండింగ్, ఇంకా చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనం కోడ్లోకి మూవ్ అయితే నేను ఒక ఫంక్షన్ పాస్ చేస్తున్నా, సర్చ్ మ్యాట్రిక్స్ అని. అందులో నేను నా మ్యాట్రిక్స్ వాల్యూస్ నా టార్గెట్ వాల్యూని పాస్ చేస్తున్నా. మనకు రిటర్న్ ఏం టైప్, బూలియన్ టైప్ కాబట్టి నేను ఇక్కడ బూలియన్ టైప్ అని ఇచ్చుకుంటున్నా. ఫస్ట్ నేను ఒక ఫర్ లూప్ యూజ్ చేసి రో ఈక్వల్ టు 0 ఇచ్చి మ్యాట్రిక్స్ డాట్ లెంత్ వరకు రన్ చేసుకో. మ్యాట్రిక్స్ లెంత్ ఎంత 0 1 2 అంటే మ్యాట్రిక్స్ డాట్ లెంత్ అంతా ఈ 3 వరకు రన్ అవుతుంది అన్నమాట రో అనేది. నెక్స్ట్ కాలం అనేది యూజ్ చేస్తున్నా. కాలం అంటే ఇట్లా కాలం వైజ్, కాలం యొక్క లెంత్ ఎంత ఉంది, మ్యాట్రిక్స్ ఆఫ్ రో కామ కాలం అంటే దీని యొక్క లెంత్ వస్తుంది అన్నమాట. దీని యొక్క లెంత్ ఎంత మనకు 4 వరకు రన్ అవుతుంది. ఇఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ రో కాలం ఈక్వల్ టు టార్గెట్ అయింది అనుకోని నేను ట్రూ చేసుకున్నా. రో ఎంత ఉంది, ఫస్ట్ ఇక్కడ 0 ఉంది. కాలం ఎంత ఉంది, మనకి ఇక్కడ 0 ఉంది. 1 ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ అవునా, కాదు. కాబట్టి నేను నెక్స్ట్ మూవ్ అవుతున్నా. నెక్స్ట్ ఫర్లో కాలంని ఇంక్రీజ్ చేస్తున్నా. అప్పుడు కాలం ఇక్కడ వస్తుంది అన్నమాట. అప్పుడు కాలం రో 0 కాలం 1 ఎంత వాల్యూ 3 ఈక్వల్ టు టార్గెట్ వాల్యూ అవునా, అవును. సో నేను రిటర్న్ ట్రూ చేస్తున్నా. ఇలా చేస్తూ వెళ్తాం అనమాట. ఇఫ్ మనకు ఆ ఎలిమెంట్ దొరికింది అనుకోండి ట్రూ అని రిటర్న్ చేస్తాం, లేదనుకోండి ఫాల్స్ అని రిటర్న్ చేస్తాం. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే టైం కాంప్లెక్సిటీ ఎంత అంటే మనం ఇక్కడ 2 ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్డర్ ఆఫ్ n². స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటిది అంటే ఆర్డర్ ఆఫ్ 1. ఓకే గైస్.